ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా లాస్ట్ వన్డేకు రెడీ అయింది. ఈ మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంటే గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంపై కన్నేసింది టీమిండియా. మొదటి 2 మ్యాచ్ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టు ఇవాళ నామమాత్రపు వన్డేకు రెడీ అయింది. ఇవాల్టి మ్యాచ్లో గెలిచి ఈ నెల 19 నుంచి స్టార్ట్ అయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక 2 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించిన టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం తుది జట్టులో పలు మార్పులు చేసే అవకాశం ఉంది. బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటోంది. ఫస్ట్ వన్డేలో ఆడిన మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇవాల్టి మ్యాచ్ ఆడొచ్చు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్థానాన్ని పంత్, షమీ ప్లేస్ని హర్షదీప్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో రాణించిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. నాగ్పూర్ మ్యాచ్తో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 3వ వన్డేలో బెంచ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఓ రికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో దుమ్ము రేపిన రోహిత్ మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. సచిన్, రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ లాంటి లెజెండరీ ప్లేయర్ల కంటే వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలుస్తాడు. ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉన్న విరాట్ కోహ్లీ 222 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు రోహిత్ 259 ఇన్నింగ్స్ల్లో 10,987 పరుగులు చేశాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఈ మ్యాచ్లో అయినా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వన్డేల్లో 14,000 పరుగుల మైల్ స్టోన్కు కోహ్లీ 89 పరుగుల దూరంలో ఉన్నాడు. మరోవైపు చివరి మ్యాచ్లోనైనా నెగ్గి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది.